హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఒక మంచి ప్లేస్ని చూపించబోతున్నాను. ముందుగా మీరు నా ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చూపించబోతుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్. ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్స్ ఉంది. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎండాకాలంలో వెదర్ ఇలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. నిన్న మొన్న ఎండలు చాలా ఎక్కువగా ఉండి సడన్గా వెదర్ ఇలా చల్లబడేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ వెదర్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఈ వెదర్లో ఇలా రోడ్డుపై జర్నీ చేస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 9 దగ్గర దిగి గట్కేసర్ దగ్గర ఉన్న టోల్ బూత్ నుంచి వెళ్ళాలి. ఇది వరంగల్ హైవే NH 163. రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం వలన ఈ వెదర్కి చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఇలానే జర్నీ చేస్తే బాగుండు అనిపిస్తుంది. రోడ్ ట్రిప్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి వెదర్లో వెళ్తే మాత్రం మస్తు ఉంటుంది. ఈ వెదర్లో ఆ చెట్లకున్న పూలని, ఆ చెట్లని చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. అందుకని నేను కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉన్నాను. పక్కనే చెరువు కూడా ఉంది. ఈ వెదర్లో ఎంత బాగా కలిసిపోయింది, ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లైఫ్ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది ఈ వెదర్ని చూస్తుంటే. ఈ టోల్గేట్ దగ్గరే మాకి 30 to 40 మినిట్స్ టైం పట్టింది. అంత ట్రాఫిక్ ఉంది. ఫైనల్లీ టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలను పట్టుకొని అమ్ముతున్నారు. టెంపుల్ ఎంట్రన్స్ నుంచే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. చాలా రష్ అనిపిస్తుంది ఇక్కడ నుంచే. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వస్తున్నారు. రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి. ఇక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. రోడ్డు చూసారా ఎలా ఉందో? అస్సలు బాగాలేదు. వర్షాకాలం అయితే మొత్తం చిత్తడి చిత్తడి అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. టెంపుల్ని దూరం నుంచి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. ఇక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా మాకు 10 మినిట్స్ టైం పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత పబ్లిక్ వచ్చారో. లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు పార్కింగ్ ఏరియా కోసం టికెట్ ఇచ్చారు. దానికి 50 రూపీస్ తీసుకున్నారు. బయట నుంచి టెంపుల్ని చూస్తున్నారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అయ్యాక పార్కింగ్ ఏరియా వరకు పోవడానికి కూడా మాకు 20 to 30 మినిట్స్ టైం పట్టింది. అంత క్రౌడ్ ఉంది. ఈ టెంపుల్ని చూడడానికి కూడా తిరుపతి లాగానే అనిపిస్తుంది. చూడగానే తిరుపతి ఫీలే వస్తుంది. తిరుపతి వరకు వెళ్ళలేని వాళ్ళు ఈ టెంపుల్ని హ్యాపీగా విజిట్ చేయొచ్చు. ఈ స్వర్ణగిరి టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి 47 కిలోమీటర్స్ ఉంది. ఈ స్వర్ణగిరి టెంపుల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్ట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భువనగిరి బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలామంది బస్టాండ్ నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. చూశారు కదా, స్టార్టింగ్ నుంచి వెహికల్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పార్క్ చేసేస్తున్నారు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఈ పార్కింగ్ ఏరియా దగ్గర కూడా 15 మినిట్స్ వెయిట్ చేశాం. చాలా వెహికల్స్ ఉన్నాయి. మేమైతే ఎక్కడ ప్లేస్ లేకపోతే చాలా దూరంలో లాస్ట్లో కార్ని పార్క్ చేశాము. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఈ పార్కింగ్ ఏరియా నుంచి కూడా టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ వ్యూ మనకు హైవే మీద నుంచే చాలా బాగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారి. టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా మొత్తం వెహికల్స్నే పెట్టేశారు. ఎక్కడ ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేకుండా పెట్టేశారు. మనుషుల కంటే కూడా వెహికల్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ వర్క్ నడుస్తుంది. టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా కంప్లీట్గా అయిపోలేదు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఈ టెంపుల్ ప్లేస్ మొత్తం 22 ఎకర్స్ అంట. ఈ ఆలయాన్ని మానేపల్లి కుటుంబం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత స్థలమైన 22 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. చూస్తున్నారు కదా,
ఇక్కడ వర్క్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ మండపం. ఇది కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ మండపానికి కూడా వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది, కానీ చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది మనకి టెంపుల్ వెనక సైడు దర్శనం చేసుకొని ఇటు నుంచి వెళ్ళిపోతుంటారు. ఈ గోపురం చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. సేమ్ తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర ఎలా అయితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉన్నాయి. శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత ఈ మెట్ల మార్గం నుంచే మనం టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ మార్నింగ్ 5 to 9 వరకు ఓపెన్ ఉంటుంది, 9కి క్లోజ్ అవుతుంది. టెంపుల్ లోపలికి రాగానే మనకి ఇలా టికెట్ కౌంటర్లు కనిపిస్తాయి. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. టికెట్ తీసుకున్న తర్వాత దర్శనానికి క్యూలో నిలబడాలి. ఇక్కడ క్యూలో నిలబడే దారిలోనే మనకి 40 అడుగుల ఎత్తైన రథం ఉంది. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ స్పెషల్ దర్శనం ఉంటుంది. ఇలా 2 రకాలుగా క్యూ ఉంది. మొబైల్స్ టెంపుల్ లోపలికి అలో లేవు కాబట్టి మొబైల్స్ని తీసుకెళ్ళలేదు. దర్శనం చేసుకొని వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి 12 అడుగుల ఎత్తులో ఉన్నాడు. ఇది తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహంగా చెప్పవచ్చు. దర్శనం చేసుకొని బయటికి రాగానే 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే జయగంట కూడా కనిపిస్తుంది మనకి. ఒకసారి గంట కొట్టి మనం కోరిక కోరుకోవాలి. కోరిక నెరవేరితే మళ్ళీ శ్రీవారిని దర్శనం చేసుకొని 2 సార్లు గంట కొడితే మంచిది అని అంటారు. అంటే మొత్తం 3 సార్లు గంట కొట్టాలి. జయగంట యొక్క ప్రత్యేకత ఇది. ఈ టెంపుల్ని మార్చి 6, 2024 రోజున ప్రారంభించారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేశారు. వర్షం పడడంతో వీడియోని అనుకున్నట్టుగా తీయలేకపోయాను, ఇంకా మంచిగా చూపించలేకపోయాను. అందరూ వర్షం రావడంతో ఆగమాగమైపోయారు. ఇక్కడ పిల్లలు ఆడుకునేది కూడా మొత్తం ఎలా అయిందో చూడండి. వర్షం పడకపోతే ఇదంతా చాలా బాగా అనిపించేది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది. ఎంత బాగుందో చూడండి. వర్షంలో వీళ్ళు ఎలా ఆడుతున్నారో చూడండి. నైట్ టైం అయితే ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఆ లైట్స్తో ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది. ఇది కోనేరు. దీనిని వేద పుష్కరిణి అని పిలుస్తారంట. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు. చాలామంది స్వర్ణగిరి అంటే ఈ ప్లేస్ని చూసి మాత్రమే వచ్చింటారు. ఎందుకంటే అక్కడ లైటింగ్స్ అంత బాగుంటుంది. అన్నింటికంటే హైలైట్ ప్లేసు ఇదే ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న లైటింగ్స్ని చూసి ప్లేస్ బాగుంటుందని వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ నిజానికి చాలా బాగుంది. లైటింగ్స్ లేకపోయినా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ గూగుల్లో కూడా స్వర్ణగిరి అనగానే ఈ ప్లేస్నే చూపిస్తుంది. అంత బాగుంది. ఇక్కడ వర్షం పడడంతో ఇక్కడ ఉన్న కోనేరుకి ఇంకా అందం వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైంలో లైటింగ్స్కి. పబ్లిక్ కూడా వర్షంలో అయినా కూడా చాలామంది వచ్చారు. ఈ ప్లేస్ని ఎటు నుంచి చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. వీడియో మాత్రం ఎన్నిసార్లు తీసినా కూడా ఇంకా తీయాలని అనిపిస్తుంది. 4 సైడ్ల నుంచి వీడియో తీశాను. ఎటు నుంచి తీసినా కూడా ఇంకా తీయాలి అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ కోనేరు దగ్గర 4 వైపులా 4 దేవుళ్ళు ఉన్నారు. ఎవరనేది వర్షానికి నేను ప్రాపర్గా చూడలేదు. ఎవరైనా చూసి ఉంటే ఏ దేవుడు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఏదైనా నచ్చిన ప్లేస్ ఉందంటే ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే అందరూ అంత బాగా ఇష్టపడుతున్నారు ఈ ప్లేస్ని. ఫొటోస్, వీడియోస్ అందరూ చాలా దిగుతున్నారు. ఈ ప్లేస్ని చూడాలంటే డే టైం కంటే నైట్ టైమే చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు, ఎవరైనా ఈ ప్లేస్ని పర్టికులర్గా చూడాలనుకునేవారు నైట్ టైం వస్తేనే బాగుంటుంది. డే టైంలో కూడా బాగుంటుంది, కానీ నైట్ టైంలో లైటింగ్స్ వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వెహికల్స్ చూడండి ఎలా వస్తున్నాయో. ఈ నైట్ టైంలో వర్షం పడే టైంకి కూడా ఇంతమంది వస్తున్నారు. మెయిన్గా ఇది వీకెండ్ కాబట్టి చాలామంది వస్తున్నారు.
ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే అస్సలు వీకెండ్లో రాకండి. అది వచ్చినా కూడా డే టైంలో రండి. వెహికల్స్ వస్తుంటే వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. తిరుపతిలో కూడా నైట్ టైం వ్యూ ఇలానే ఉంటుంది. సేమ్ అదే ఫీల్ వస్తుంది. ఇంతకుముందు కోనేరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వీడియో తీశాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వీడియో తీస్తున్నాను. దగ్గర నుంచి చూడండి. ఇక్కడ కోనేరులో కాయిన్స్ వేస్తున్నారు. అంటే కోరిక కోరుకొని దేవునిపై కాయిన్స్ పడితే కోరిక తీరుతుందనే ఒక నమ్మకంతో కాయిన్స్ని వేస్తున్నారు. ఈ ప్లేస్ని మాత్రం ఎంతసేపు వీడియో తీసినా కూడా ఇంకా తీయాలనే అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది ప్లేస్ అయితే. మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వండి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది మెట్ల మార్గం. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా మంచిగా అనిపించింది. అందుకని వీడియో తీశాను. కోనేరు దగ్గర నుంచి వీడియో తీశాను. వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరైతే ఖచ్చితంగా రావాల్సిన ప్లేసు. డైరెక్ట్గా చూస్తే ఇంకా ఆ ఎక్స్పీరియన్సే వేరుంటుంది. ఒక్కసారి వీలైతే విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారో లేదో వర్షం ఎలా వస్తుందో చూడండి. అయినా కూడా ఆ వర్షంలో కూడా ఇంతమంది జనాలు వస్తున్నారు. డైరెక్ట్గా ఎలా చూస్తానో వీడియోలో కూడా అలానే చూస్తారని అనుకుంటున్నాను. వీడియోలో కూడా నాకు తోచినంత వరకు చాలా బాగా చూపించానని అనుకుంటున్నాను. మీరు వెళ్ళలేని వాళ్ళు, రాలేని వాళ్ళు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే వీకెండ్లో మాత్రం రాకండి. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. కంప్లీట్ అయ్యాక వస్తే ఇంకా బాగుంటుంది. అన్ని ప్లేసెస్ ఇంకా బాగా చూడొచ్చు అని నా ఉద్దేశం. టికెట్ తీసుకునే దగ్గర, పార్కింగ్ ఏరియా దగ్గర, దర్శనం కోసం క్యూ లైన్ నిలబడే దగ్గర కరెక్ట్గా సిస్టమ్ లేదని అనిపించింది. మరి మీకు వెళ్ళిన వాళ్ళకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఉండడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ముందే ఆలోచించుకొని రండి. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సఫర్ అవుతారు. రష్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చూసుకొని రండి. నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వస్తే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గోపురంకి ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉంది. ముందే చెప్పాను కదా, పార్కింగ్ టైంలో లాస్ట్లో పెట్టేసరికి మాకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ముందే చాలా వెహికల్స్ ఉండేసరికి మేము దాదాపు 40 మినిట్స్ వెయిట్ చేశాము. లాస్ట్కి ఒక అతను వచ్చి ఇటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి అని చెప్తే అందరం మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఇక్కడ కొంతమంది బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఉప్పల్ టు స్వర్ణగిరి బస్ని నేను వచ్చేటప్పుడు చూశాను. మీకు నియర్ బై బస్ ఫెసిలిటీ ఉంటే విజిట్ అవ్వండి. నేను స్టార్టింగే చెప్పాను కదా, ఇక్కడ రోడ్లు బాలేవు, వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ నుంచి అలానే ఉంది. మొత్తం మట్టి రోడ్లు. ఇక్కడ వర్షం వచ్చేసరికి మొత్తం చాలా బురదగా అయిపోయింది. వర్షాకాలంలో అయితే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. టెంపుల్ నుంచి భువనగిరి బస్టాండ్కి 5 km డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. మొత్తానికి మేము హైవే ఎక్కేసాము. ఇక్కడ నుంచి కూడా టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్స్తో. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. వర్షం ఉన్నప్పుడు కూడా వెళ్ళకండి, చాలా సఫర్ అవుతారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు డే టైంలో వెళ్ళండి. అది కూడా ఎర్లీగా వెళ్ళండి. వర్షం వచ్చినప్పుడు అస్సలే వెళ్ళకండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉండే. టోల్గేట్ దగ్గర 30 మినిట్స్ పట్టింది. ఈ వీడియోని చూస్తే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టెంపుల్కి రాలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. కనీసం వీడియో అయినా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.